అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఎన్ఎల్‌పి డే 6 స్టేట్ మేనేజ్‌మెంట్ గురించి నా రిఫ్లెక్షన్ నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ స్టేట్ మేనేజ్‌మెంట్ అంటే మన మనస్సు, భావాలు, శరీరం ఆల్ టుగెదర్ మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని కంట్రోల్ చేయడం. ఎప్పుడు మనం ఒక స్టేట్‌లో ఉంటాం. సంథింగ్ డిజైర్డ్ లేదా అన్‌డిజైర్డ్. ఎన్ఎల్‌పిలో ఈ స్టేట్‌ని గుర్తించి మార్చుకోవడానికి ఈ టెక్నిక్‌ని మనం ఉపయోగిస్తాం. ఎస్ఎస్ఎస్ మేనేజ్మెంట్ అనేది ఒక స్టేట్ మేనేజ్మెంట్ అనేది ఒక మన ఫిజియాలజీ, మన మీద మన కమ్యూనికేషను, మన మెంటల్ ఫోకస్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం. మన బాడీ లాంగ్వేజ్, వాయిస్ మోడ్యులేషన్, బ్రీతింగ్ ఆల్ టుగెదర్ స్టేట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయని నేను చెప్పారు. కమ్యూనికేషన్‌లో కూడా మన వర్బల్ కన్నా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ బాడీ లాంగ్వేజ్‌ని, మన టోన్‌ని, మన యొక్క గెస్చర్స్ ద్వారా మీనింగ్‌ని ఎక్కువ తెలియజేస్తుంది, ఇంటరప్ట్ చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మ్యాప్ ఆఫ్ వరల్డ్ ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటుంది కాబట్టి దాని రెస్పాన్స్‌ని ఏ ప్రాస్పెక్టివ్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఎస్ఎస్ఎస్ టెక్నిక్ ఏంటంటే స్విచ్చింగ్ స్టేట్ స్ట్రాటజీ. అంటే ఒక అన్‌డిజైర్డ్ లెవెల్ స్టేట్ నుంచి ఒక డిజైర్డ్ లెవెల్ స్టేట్‌కి మారడానికి ఒక స్ట్రక్చరల్ ప్రాసెస్ ఉంటుంది. ఉదాహరణకి మొదటగా మనం మన యొక్క కరెంట్ స్టేట్‌ని గుర్తించాలి. ఆ తర్వాత మన ఫిజియాలజీలో మార్పు చేయాలి. అంటే బాడీ లాంగ్వేజ్ గాని, బ్రీతింగ్ గాని, ఒక పొజిషన్ గాని, ఒక మూవ్‌మెంట్‌ని గాని మనం తీసుకోవాలి. తర్వాత మన ఫోకస్‌ని మార్చాలి. మనకి ఏది అవసరమో ఏదైతే అన్‌డిజైర్డ్ స్టేట్ ఉందో దాన్ని వదిలేసి ఒక డిజైర్డ్ స్టేట్‌ని ఏం కోరుకుంటున్నామో అని మనసులో మనం ప్రశ్నించుకోవాలి. చివరిగా మన కమ్యూనికేషన్‌లోని మన కమ్యూనికేషన్‌ని ట్యూన్ చేయాలి దానికి సరిపోయే విధంగా. బై యూజింగ్ ప్రిపేర్ ట్వీక్ సిస్టమ్ దట్ ఈస్ పీటీఎస్‌ని ఉపయోగించి మన రెస్పాన్స్‌ని దానికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి సపోజ్ నేను ఒక క్లయింట్‌ని కలవడానికి ఒక మీటింగ్‌కి వెళ్ళాను. నా రిప్రజెంటేషన్ అతను నెగెటివ్ ఫీలింగ్ వచ్చింది. ఒక రియాక్ట్ అయ్యాడు. అన్‌డిజైర్డ్ స్టేట్, ఫ్రస్ట్రేషన్, యాంగర్ ఇవన్నిటి నుంచి మనం బయటికి రావడం కోసం నేను వెంటనే నా బాడీ పాయిచర్‌ని రిలాక్స్ చేస్తాను. డీప్ బ్రీతింగ్ తీసుకుంటాను. నా ఫోకస్‌ని మారుస్తాను. నాకేం కావాలి ఇతని దగ్గర నుంచి? నేను ఎలా ఇతన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలను? నా గోల్ ఏంటి? అనేది నేను ప్రశ్నించుకుంటాను. అది కమ్యూనికేషన్‌ని ట్వీకింగ్ చేస్తాను. కామ్ వాయిస్‌తో రెస్పాన్స్ చేస్తా. ఇలా అన్‌డిజైర్డ్ స్టేట్ నుంచి డిజైర్డ్ స్టేట్‌కి షిఫ్ట్ అవుతాను. ముఖ్యంగా రాత్రి కొన్ని ప్రిన్సిపల్స్‌ని తెలియజేశారు. అవేంటంటే మిస్‌ఇంటరప్షనే ఒక ప్రధాన కారణం. మన మీద క్లారిటీ మీద ఎప్పుడు మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. మన బాడీ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. ఈ కెమికల్ ఫ్యాక్టరీలు థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ మన కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. కనుక ఆల్వేస్ పాజిటివ్ థాట్స్ ఇవ్వడం వల్ల పాజిటివ్ కెమికల్స్ వస్తాయి. నెగెటివ్ థాట్స్ వలన నెగెటివ్ కెమికల్స్ వస్తాయనేది ప్రతిసారి మనం గుర్తుంచుకోవాలి. డిడిడి ఫిల్టర్స్ అది ఆల్వేస్ మన కమ్యూనికేషన్‌లో డెలిషన్స్ ఏం చేస్తున్నాం, డిస్టార్షన్ ఏం జరుగుతుంది, ఎంత జనరలైజ్ చేస్తున్నాం, ఇంటరప్ట్, ఇన్‌ఫ్లుయెన్స్‌గా ఏం చేస్తున్నాయని గుర్తించడం చాలా 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 ముఖ్యం. సేమ్ థాట్స్, సేమ్ ఫీలింగ్స్, సేమ్ ఎమోషన్స్ ఉన్నట్లయితే రిజల్ట్స్ కూడా సేమ్ వస్తాయి. అది చాలా గుర్తెరిగి మనం ప్రవర్తించాలి. అసోసియేషన్ అనేది ఒక స్థితుల్ని మనం గుర్తించి మెమోరీస్‌ని మన స్టేట్‌ని ఏ మెమోరీస్ లేకపోతే ఎటువంటి పరిస్థితులు మనల్ని ట్రిగ్గర్ చేస్తున్నాయో తెలుసుకొని డీఅసోసియేషన్‌ని గుర్తించాలి. పవర్ ఆఫ్ నౌ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం చాలా చాలా ముఖ్యమైనది. ఈ ఈ స్థితి ఫ్యూచర్‌లో గాని, పాస్ట్‌లో గాని ఉంటే తీసుకొచ్చేసి మళ్ళీ ప్రెజెంట్ స్థితిలో మనం ఉండాలి. మెంటల్ మోడల్స్‌ని గుర్తించాలి. బిలీఫ్ సిస్టమ్స్ అండ్ స్టేట్స్‌ని మన షేప్ చేస్తాయి. చివరగా నేను రాత్రి ఏం నేర్చుకున్నానంటే ఎన్ఎల్పిలో ఒక పవర్ఫుల్ ఎస్ఎస్ఎస్ టెక్నిక్ ద్వారా అన్‌డిజైర్డ్ లెవెల్ స్టేట్ నుంచి డిజైర్డ్ లెవెల్స్‌కి తొందరగా షిఫ్ట్ అవ్వగలమని, ఫిజికల్ కమ్యూనికేషన్, ఫోకస్ ఇవన్నీ మన స్టేట్‌ని కంట్రోల్ చేస్తాయి. మనం మన బాడీ, మైండ్, కమ్యూనికేషన్ ట్రైన్ చేస్తే మన పర్సనల్ అంటే మన వ్యక్తిగత జీవితంలోనూ, మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎక్స్‌ట్రార్డినరీ రిజల్ట్ పొందగలమని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి మంచి జ్ఞానాన్ని ఇచ్చిన ఆది గారికి థాంక్ యూ సో మచ్.